దేశంలో 40 లక్షల మంది కస్టమర్ దేవుళ్లతో తిరుగులేని అతిపెద్ద వ్యవస్థగా మహీంద్రా ట్రాక్టర్స్ తూగుతుందని ఆ సంస్థ జోనల్ మార్కెటింగ్ హెడ్ ఆశీష్ ఎండి వికాస్ ఖమ్మంలోని వెంకటరమణ ఆటోమొబైల్స్ జీఎం పెంట్యాల హుసేన్ చౌదరి సర్వీస్ జీఎం అన్వర్ అభిప్రాయపడ్డారు. అశ్వమేధ యాగాన్ని తలపించిన మహీంద్రా ట్రాక్టర్స్ కంపెనీ తాజాగా దేశవ్యాప్తంగా 5 ట్రాక్టర్లను 5 ప్రాంతాలకు విడుదల చేసి దేశవ్యాప్తంగా మహీంద్రా కంపెనీ తన ప్రస్థానాన్ని మరింతగా చాటుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల నాగపూర్ నుండి తన జైత్ర యాత్రను ప్రారంభించుకున్న మహీంద్రా ట్రాక్టర్ సోమవారం ఏపీ నుండి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఖమ్మం శ్రీ వెంకటరమణ ఆటోమొబైల్స్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా సరిహద్దులో అశ్వమేధ యాగం ట్రాక్టర్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వెంకటరమణ ఆటోమొబైల్స్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం వేద పండితులు ఆశీర్వచనాలు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం ఖమ్మం నగరంలోకి మేళ తాళాలతో నృత్యాలతో 100 మంది మహీంద్రా కస్టమర్ల సమక్షంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఖమ్మంలో ర్యాలీ ఆకట్టుకుంది. దేశంలో 40 లక్షల మంది కస్టమర్ దేవుళ్లతో తిరుగులేని అతిపెద్ద వ్యవస్థగా మహీంద్రా ట్రాక్టర్స్ తూగుతుందని ఆ సంస్థ జోనల్ మార్కెటింగ్ హెడ్ ఆశీష్ ఎండి వికాస్ ఖమ్మంలోని వెంకటరమణ ఆటోమొబైల్స్ జీఎం పెంట్యాల హుసేన్ చౌదరి సర్వీస్ జీఎం అన్వర్ అభిప్రాయపడ్డారు. అశ్వమేధ యాగాన్ని తలపించిన మహీంద్రా ట్రాక్టర్స్ కంపెనీ తాజాగా దేశవ్యాప్తంగా 5 ట్రాక్టర్లను 5 ప్రాంతాలకు విడుదల చేసి దేశవ్యాప్తంగా మహీంద్రా కంపెనీ తన ప్రస్థానాన్ని మరింతగా చాటుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల నాగపూర్ నుండి తన జైత్ర యాత్రను ప్రారంభించుకున్న మహీంద్రా ట్రాక్టర్ సోమవారం ఏపీ నుండి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఖమ్మం శ్రీ వెంకటరమణ ఆటోమొబైల్స్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా సరిహద్దులో అశ్వమేధ యాగం ట్రాక్టర్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వెంకటరమణ ఆటోమొబైల్స్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం వేద పండితులు ఆశీర్వచనాలు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం ఖమ్మం నగరంలోకి మేళ తాళాలతో నృత్యాలతో 100 మంది మహీంద్రా కస్టమర్ల సమక్షంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఖమ్మంలో ర్యాలీ ఆకట్టుకుంది. దేశంలో 40 లక్షల మంది కస్టమర్ దేవుళ్లతో తిరుగులేని అతిపెద్ద వ్యవస్థగా మహీంద్రా ట్రాక్టర్స్ తూగుతుందని ఆ సంస్థ జోనల్ మార్కెటింగ్ హెడ్ ఆశీష్ ఎండి వికాస్ ఖమ్మంలోని వెంకటరమణ ఆటోమొబైల్స్ జీఎం పెంట్యాల హుసేన్ చౌదరి సర్వీస్ జీఎం అన్వర్ అభిప్రాయపడ్డారు. అశ్వమేధ యాగాన్ని తలపించిన మహీంద్రా ట్రాక్టర్స్ కంపెనీ తాజాగా దేశవ్యాప్తంగా 5 ట్రాక్టర్లను 5 ప్రాంతాలకు విడుదల చేసి దేశవ్యాప్తంగా మహీంద్రా కంపెనీ తన ప్రస్థానాన్ని మరింతగా చాటుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల నాగపూర్ నుండి తన జైత్ర యాత్రను ప్రారంభించుకున్న మహీంద్రా ట్రాక్టర్ సోమవారం ఏపీ నుండి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఖమ్మం శ్రీ వెంకటరమణ ఆటోమొబైల్స్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా సరిహద్దులో అశ్వమేధ యాగం ట్రాక్టర్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వెంకటరమణ ఆటోమొబైల్స్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం వేద పండితులు ఆశీర్వచనాలు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం ఖమ్మం నగరంలోకి మేళ తాళాలతో నృత్యాలతో 100 మంది మహీంద్రా కస్టమర్ల సమక్షంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఖమ్మంలో ర్యాలీ ఆకట్టుకుంది.
ప్రైవేట్ లిమిటెడ్ ఖమ్మం. ఈరోజు మహీంద్రా ట్రాక్టర్స్ ఆధ్వర్యంలో మనకు అశ్వమేధ యాగం అనేది ఈరోజు మనకి ఈ వెహికల్ అనేది ప్లాంట్లో తయారు చేసి మనకి రావడం జరిగింది. ఈ యొక్క అశ్వమేధ యాగం అంటే మీ అందరికీ చాలా సీనియర్ కస్టమర్స్ ఉన్నారు, వయసులో పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. అశ్వమేధ యాగం అంటే మా కాడికి కూడా మీ అందరికి ఎక్కువ అనుభవం ఉంది. అంటే ఆనాడు రాజులు అనేవాళ్ళు ఒక గుర్ర బండిని, ఒక గుర్రాన్ని ఒక రాజ్యం మీదకి వదిలేది. ఆ రాజ్యం మీదకి ఆ గుర్రాన్ని వదిలేస్తే ఆ గుర్రం ఎక్కడైతే పరిపాలించి వచ్చేస్తుందో ఆ రాజ్యం అంతా మందే అనే ఉద్దేశంతోనే అలా రాజ్యాలు బలపరుచుకునేది, అంటే ఆ రాజ్యాన్ని సొంతం చేసుకునేది. అదే విధంగా మన మహీంద్రా ట్రాక్టర్స్ మహీంద్రా కంపెనీ ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ యొక్క అశ్వమేధ యాగం కింద ఈ యొక్క ట్రాక్టర్ ని ఇండియాలోనే 5 ట్రాక్టర్లని తయారు చేసి డైరెక్ట్ ప్లాంట్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. అంటే వీటి యొక్క గొప్పతనం ఏంటంటే ట్రాక్టర్ తయారు చేయడమే కాదు, ఎప్పుడు కమర్షియలే కాదు, రైతులకి అందుబాటులో ఉంటూ రైతులకి యొక్క అన్ని తెలుసుకునే ఉద్దేశంతో రైతులకు తయారు చేసినటువంటి ఇండియాలోనే మొత్తం కూడా ఎన్నైతే ఇండియాలో ఎన్ని వెహికల్ వేసి కొన్నారు సుమారుగా ఇప్పుడు 40 లక్షల కస్టమర్లు ఆల్రెడీ మార్కెట్ లో రిలీజ్ అయ్యి సంతోషమైన కస్టమర్లు అందరూ ఉన్నారు. ఆ యొక్క 40 లక్షల కస్టమర్లు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆ 40 లక్షలు ఉన్న కస్టమర్లు కూడా అందులో సభ్యులే. ఓకే, ఆ సందర్భంగా ఏంటంటే ఆ ఒక 40 లక్షల కస్టమర్లకి సంతోషాలతో ఇలా ముందుకెళ్తున్న సందర్భంగా ఇండియాలోనే మనం అశ్వమేధ యోగా కింద దీన్ని వెహికల్ రావడం జరిగింది. ఇది బయలుదేరుకుంటూ వచ్చి తెలంగాణకి ఈ రోజు ఎంటర్ కావడం జరిగింది. ఇది ఆంధ్ర కంప్లీట్ అయిపోయింది. ఆంధ్ర నుంచి ఇప్పుడు మన తెలంగాణలో ఎంటర్ కావడం జరిగింది. మొట్టమొదటిగా మీ అందరి సహకారం ఉండి ఈ యొక్క యాత్ర ముందుకు పోవాలనే ఉద్దేశంతో అందరూ కోరుకుంటూ మీ యొక్క సంతోషకరంతో ఉండి మా యొక్క బిజినెస్ ముందుకెళ్తూ నాగపూర్ ప్లాంట్ నుంచి ఇది తయారు చేసి రావడం జరిగిందండి. ఈ నాగపూర్ నుంచి ఇప్పుడు మనకి తెలంగాణకి ఎంటర్ అయింది. ఏపీ కంప్లీట్ అయ్యి మన తెలంగాణలో మొట్టమొదటిగా ఈ రోజు మన ఖమ్మం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ యొక్క అదృష్టంతో భావించుకొని మీ అందరి యొక్క సహకారంతో ఇంకా ఇది ముందుకెళ్తూ అశ్వమేధ యాగంతో పాటు ఇండియా మొత్తం కూడా అలా 5 బండ్లు తిరగడం జరిగింది. ఈ యొక్క 5 బండ్లు కూడా గమ్యస్థానం ఎక్కడైతే స్టార్ట్ అయ్యో మళ్ళీ అదే విధంగా ఇండియా మొత్తం తిరిగి మళ్ళీ అదే గమ్యస్థానానికి చేరాలని కోరుకుంటూ ఈ యొక్క వెహికల్ కి పూజా కార్యక్రమం కూడా పూజలతో నిర్వహించడం జరిగింది. ఆ యొక్క పూజా కార్యక్రమంలో కూడా మన కస్టమర్లు ఎవరైతే మీరు 40 లక్షల కస్టమర్లు ఉన్నారో అందులో సభ్యులైనటువంటి ఖమ్మం జిల్లా కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వెంకటరమణ ఆటోమోటివ్స్ నుంచి పర్చేజ్ చేసిన కస్టమర్స్ మీ అందరి సహకారంతో కూడా పూజా కార్యక్రమంలో మనం పాల్గొనవాలండి. అదే విధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత పూజారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క యాగం అనేది అక్కడ స్టార్ట్ అయ్యి పూజతో స్టార్ట్ అయ్యి ప్రతి జిల్లాకి ప్రతి రాష్ట్రానికి తిరుగుకుంటూ ఇండియా మొత్తం తిరుగుకుంటూ వెళ్ళి అదే మళ్ళీ నాగపూర్కి చేరే వరకు ఆ యొక్క యాత్ర ముందుకు సాగాలని కోరుకుంటూ మనందరం కూడా ఈ యొక్క యాత్ర ముందుకెళ్తూ ఉండి అదే ఎక్కడ గమ్యం ఆగకోకుండా కూడా అదే ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహిద్దామండి. ఈ యొక్క పూజా కార్యక్రమం అందరూ పాల్గొని మీ యొక్క కోరికను కూడా కోరుకొని అలా ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయలు కొట్టి అయ్యగారు చెప్పినట్టుగా దాన్ని ముందుకెళ్లాలండి. అదేవిధంగా మనం ఇక్కడ పూజా కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత ఒక ర్యాలీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ర్యాలీ వచ్చేసి 40-50 ట్రాక్టర్లు, అంటే వచ్చిన కస్టమర్లు అందరూ కూడా వీడియో షూట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అందరూ కూడా డ్రైవింగ్ చేయాలి. జస్ట్ మొత్తం రాకపోయినా కానీ కొంచెం బయట వరకు అన్నా వచ్చేసి అక్కడ నుంచి ర్యాలీ స్టార్ట్ చేయడం జరిగింది. నాకు మన షోరూమ్ నుంచి అప్పచెప్పేటువంటి కార్యక్రమం 2007 మార్చి 31 నుంచి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం ఇదే మొదటిసారి. కానీ ఈ మహీంద్రా ట్రాక్టర్ కొన్న ప్రతి రైతు కూడా ఎక్కడ కూడా కష్టపడ్డ దాఖలాలు నేను 7వ తరగతి చదివేటప్పటి నుంచే 275 ఆర్డినరీ ట్రాక్టర్ తోలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కలర్ మారవటం కానీ కలర్ చేంజ్ చేసి వేరే బండి కొనటం కానీ ఇంతవరకు జరగలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 నెలల క్రితం నాకు బండి ఇచ్చారు మా సారు హుసేన్ సార్. ఆ బండి 450 గంటలు తిప్పాను 3 నెలల్లో. ప్రతి గంటకి 1000 రూపాయలు చొప్పున డోజర్ వర్క్. మహేంద్ర షోరూమ్ వాళ్ళు నాకు ఎంతో మంచి చేతనిచ్చినటువంటి కార్యక్రమంలో హుసేన్ సారు నెంబర్ 1గా ఇక్కడ ఉన్నటువంటి మెకానికల్ కానీ ఒక సలహా ఇచ్చి ముందుకు నడిపించే కార్యక్రమంలో నాకు 2007 మార్చి 31 నుంచి ఇప్పటి వరకు సర్వీసులో కానీ దేంట్లో అయినా ఎక్కడా పొరపాటు జరగకుండా చేయించినటువంటి బాధ్యత హుసేన్ సార్. ఆ బండి 450 గంటలు తిప్పటం అంటే 30 ట్రాక్టర్లు ఉన్నాయి మా ఊళ్ళో. ఎర్రబండి అంటేనే లైఫ్. అది మా గ్రామం ముద్దునూరు, గ్రామ పంచాయతీ ముద్దునూరు. ఒకటి 575 4 సంవత్సరాల క్రితం 4 వీల్ డ్రైవ్ బండి ఇచ్చారు. సండ్ర వెంకట వీరయ్య ఎమ్మెల్యే
కాన్స్టిట్యున్సీ సత్తుపల్లి. ఆ బండి కల్లకూడ నుంచి మిట్టపల్లి వరకు తనే దూరారు. ఇచ్చిన రెండో రోజు వాళ్ళకు ప్రోగ్రాం ఉంటే ఆ ప్రోగ్రాం ఆ బండి బాగుందని చెప్పి తోలి ఆ బండిని ముందు నడిపించింది కూడా ఆయనే. అట్లాంటి కార్యక్రమాలు ఈ మహేంద్ర షోరూంలో, మహేంద్ర షోరూమ్ పై నుంచి వచ్చినటువంటి కొంచెం చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి. వాటిని సరిచేసే కార్యక్రమం కొంత అట్లాంటివి చెప్పి